హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిందుస్ కిచెన్. ఈరోజు మటన్ కీమా వెరీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడుగు పెట్టుకున్న మటన్లో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకుని మ్యారినేట్ చేసుకుని కుక్కర్లో ఒక 3 or 4 విజిల్స్ వేయించుకోవాలి. అలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇందులోకి సరిపడా ఒక 2 ఆనియన్స్ చిల్లీ తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక పాత్ర తీసుకుని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను డ్రైలా చేయాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను, ఎక్కువే వేసుకున్నాను నేను. మీకు సరిపడా వేసుకోవాలనుకోండి మీరు వేసుకోవచ్చు. అలానే తర్వాత ఇవి మగ్గాక టమాటో ఒకటి వేసుకోవాలి. వేసుకున్నాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసాను, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను కాబట్టి నాకు ఇంకా కావాలి స్పైసీగా అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. నేను యాడ్ చేసుకుని అది కూడా కొంచెం బాగా మగ్గిపోయాక, బాగా ఎంతసేపు మగ్గితే అంత టేస్టీగా అవుతాయి అన్నమాట కర్రీస్. అలా మగ్గిపోయాక అందులో మనం మటన్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసుకుని ఇందులో యాడ్ చేసి ఇది కూడా కొంచెం ఆయిల్లో మగ్గేంత వరకు మూత పెట్టి వేగించుకోవాలన్నమాట. బాగా వేగిపోయాక అందులో తర్వాత సరిపడనంత కారము, పసుపు, సాల్ట్ కూడా నేను ఆల్రెడీ లైట్గా యాడ్ చేశాను ఆనియన్స్తో. ఇప్పుడు మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ముందే వేసేసుకోవచ్చు అనమాట. నాకు ఆల్రెడీ సాల్ట్ సరిపోయింది కాబట్టి నేను ఇంక వేసుకోవట్లేదు. ఇది వేసుకున్నాక కొద్దిసేపు తిప్పి అలా మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టాక కొద్దిసేపు అలా మగ్గుతూ ఉంటుంది. నేను డ్రైగా చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే కొంతమంది కర్రీలాగా చేసుకోవాలనుకుంటారు. నేనైతే డ్రైగా చేస్తున్నాను. అలా డ్రైగా చేసుకోవాలంటే నీకు వాటర్ యాడ్ చేయట్లేదు అనమాట. తర్వాత మసాలా యాడ్ చేసుకున్నాను, మటన్ మసాలా కూడా వేసాక కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత చివరిగా కొత్తిమీర వేసి, మనం కొత్తిమీర వేసుకుంటే స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది తినడానికి. సో లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, అంతే, మటన్ రెడీ.